ఈ వీడియోలో మనం శ్రీరామ నవాక్షరి మంత్రం గురించి తెలుసుకుందాం. జీవితంలో ఉండే వివిధ గ్రహదోషాలు పోవటానికి, సమస్యలు తగ్గటానికి, జీవితంలో తొందరగా సెటిల్ అవ్వటానికి, శీఘ్ర వివాహానికి ఈ మంత్రం బాగా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని కనుక రోజు జపిస్తూ కనుక ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, ముఖ వర్చస్సు కూడా బాగా ఉంటుంది. పెళ్లి కాని వారికి ఇది దివ్య ఔషధం. ఈ మంత్రాన్ని నియమబద్ధంగా చెప్పిన పద్ధతిలో కనుక ప్రతిరోజు జపిస్తూ కనుక ఉన్నట్లయితే పెళ్లి కాని వారికి పెళ్లి శీఘ్రమే కుదిరే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. వారు చేసే వృత్తి వ్యాపారాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. ఈ శ్రీరామ నవాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 1080 సార్లు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే మంచి ప్రగతి జీవితంలో అన్ని విషయాల్లో ఉంటుంది. 1080 సార్లు ఈ మంత్రాన్ని జపించలేనటువంటి వాళ్ళు కనీసం 108 సార్లు జపిస్తూ కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు జపించే వారికి కలిగే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. ఉద్యోగం కోసం వేచి ఉండే వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ వర్చస్సు లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం శ్రీరామచంద్రమూర్తి ఫోటోకి ఎదురుగా ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించి, నైవేద్యం అంటే యథాశక్తి నైవేద్యాన్ని పెట్టాలి. మీకు చేతనైన నైవేద్యమే సమర్పించి ఈ మంత్రాన్ని ఒక ఆసనం మీద కూర్చొని, ఒక పీట మీద కూర్చొని తులసిమాలతో జపించాలి. 1080 సార్లు కానీ లేకపోతే 108 సార్లు కానీ జపించాలి. తెలుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శ్రేష్టం. ఈ మంత్రజపం చేసే రోజుల్లో సమీపంలో ఉండే శ్రీరామాలయంలో శుక్రవారం రోజు తులసిమాల కనుక సమర్పిస్తూ ఉన్నట్లయితే, అంటే తులసి దళాలతో చేసిన మాలను కనుక మనం వేస్తూ ఉన్నట్లయితే శ్రీరామచంద్రమూర్తికి ఖచ్చితంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం రామచంద్రాయ నమః ఓం. ఓం రామచంద్రాయ నమః ఓం. ఇదే మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఉపదేశం అవసరం లేదు, న్యాసాధికాలు అవసరం లేదు. నిరభ్యంతరంగా ఎవరైనా జపించవచ్చు. పెద్దగా నియమాలు కూడా ఏమీ ఉండవు. ఓం రామచంద్రాయ నమః ఓం. ఈ మంత్రం చాలా మంచి ఫలితాలని జపించే వారికి ప్రసాదిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి మీద పూర్తి విశ్వాసం కనుక ఉంచి ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1080 సార్లు లేదా 108 సార్లు కనుక జపిస్తూ ఉన్నట్లయితే వారి జీవితంలో ఉండే సమస్త దోషాలు, సమస్త కష్టాలు నశించే అవకాశం